అంటే రెస్పెక్టెడ్ ఇప్పుడు రామ్ గోపాల్ లాంటి గారి ఎక్స్పర్టైజ్ ఏమైనా డెఫినెట్గా పనికొస్తుంది అంటే డెఫినెట్గా అక్కడ రాస్తే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. దానివల్ల బెటర్ రికార్డ్స్ ఒకటి నగేష్ గారు బిఫోర్ పోర్టల్ పెట్టాలి, అందరు పోర్టల్ వచ్చి తోచుకొని టైం ఉండరు. యు ఆర్ రెస్పాన్సిబుల్. నువ్వు జీతం తీసుకుంటావు, నీ బాధ్యత ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది యూ హావ్ టు అప్రోచ్. నువ్వు లా డిపార్ట్మెంట్ అనుకున్నది గదలగానికి ఉందా? లా డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకున్నారా? అంతకుముందు ఎక్స్పర్ట్స్ అదే రేమండ్ పీటర్ గారు ఉన్నారు, ఆయన ఒపీనియన్ మీకు కరెక్ట్ ఇచ్చిండా? ఆయన ఫాలో అయినా మొదలు ఆయన ఇచ్చింది. మసూదన్ గారు ఉన్నారు కమిటీలో, ఆయన కరెక్ట్ తీసుకున్నారా? ఏమున్నది వాళ్ళ మీకు తీసుకున్నారా? వాళ్ళ కరెక్ట్ సూచనలు లేవు కదా. రాజు గారు కూడా అదే అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో కనీసం అవి కూడా పరిగణలోకి తీసుకోకుండా చేశారు అని. ఒక్క నిమిషం అండి, రాజునాయక్ గారు ఏదో చెప్పండి. రాజునాయక్ గారు చెప్పండి. చాలా ఎంత గొప్పగా చెప్పిండండి రామ్ గోపాల్ గారు. గొప్ప కాంగ్రెస్ వాది అయినా కూడా పేద ప్రజల హితం కొరకు చాలా విషయాలు చెప్పారు. నేను ఆయన దాంట్లో అగ్రి చేసుకుంటూనే చూడు కరెక్ట్ రాదు. నాకు కాంగ్రెస్ మీద బీజేపీ మీద అందరినీ తోముతాం అట్లే ఉండదు. నువ్వు అనుకుంటూ నీకు ఎందుకంటే ఉన్నది వరకు ఎవరికైనా ఉరుకులాట ఉంటుంది కదా. యథార్థవాది లోక విరోధి. ఉన్నది మాట్లాడే వరకు ఊరెళ్ళ కొడతారట, ఉన్నది మాట్లాడే వరకు. ఈ కేసీఆర్ నేను చెప్తున్నా కదా అట్లా నువ్వు అన్నది కాంగ్రెస్ ఎంత కాంగ్రెస్ వాది అన్న దానికి నీకు కౌంటర్ ఇస్తున్నాను నేను. నువ్వు కాంగ్రెస్ వాది అనకూడదు. మీ ఆ కౌంటర్ మీకే అర్థం కావాలి. నేను ఏమంటున్నా, మంచి చేసిరు ఇలాంటి ఎక్స్పర్టైజ్ తోటి ఎవరైతే ఉన్నారో. నేను ఏమంటున్నా రాజు గారు, కాంగ్రెస్ పక్షపాతి అని అన్నది అన్నీ అంటున్నా. ఒక్క నిమిషం అండి, 38 నిమిషాలు మీరు ఒక్కరే మాట్లాడిరు. భూమి పుట్టినప్పటి నుంచి మీరే మాట్లాడు. భూమి పుట్టింది కూడా చెప్పేసిరు మీరు. మేము కూడా ఉన్నాం, మాకు కూడా తెలిసింది, మేము మాట్లాడినాయండి. కొద్దిగా ఆగండి. మీరు చట్టాలు చెప్పిర్రు, దాంట్లో తహసీల్దార్ గా పనిచేసి వచ్చిర్రు. తహసీల్దార్ గా మీకు ఉన్నటువంటి అనుభవం గొప్పగా చెప్తున్నారు, దానికి చాలా సంతోషం. మేము అడిగిన దానికి మీరు ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. మీ అనుభవం ఎట్లా చెప్పాలంటే పేదలకు ఈజీగా అర్థమయ్యే విధంగా, అవును ఇగో కౌలుదారుకు ఇది చేసేది బాగుంటది అని ప్రభుత్వానికి మీరు సూచన చేయండి అంటున్నా. నేనేమంటున్నా, మీకు సబ్మిషన్ చేస్తున్నా. నేనేమంటున్నా ఇప్పుడు కంప్లీట్ కౌలుదారు దాకా రాలేదు. గ్రామ ఖండానికి సంబంధించిన భూములు ఎట్లా చేయాలి, ఆ సీలింగ్ భూముల మీద ఎట్లా చేయాలి, ఆ వాగులు వంకలు ఎట్లా ఉన్నాయి, ఆ చెరువుల పరిస్థితి ఏంది, దీనిపైన ఒక డిస్ప్లే ఏమైనా గ్రామ కార్యాలయాలలో మొత్తం ఒక గ్రామ సభ పెట్టేసి ఇగో ఈ గ్రామానికి సంబంధించిన భూమి ఇంత, ఇగో ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈ పర్సనల్ భూములు, ఇవిగో గ్రామ కంట భూములు, ఇవి చెరువులు, ఇవి కుంటలు, ఇగో ఇవి వాగులు వంకలు, ఇవి ఇది చేయాలండి. అరే నేను ఏమంటున్నా, మొదలే చెప్పాను ఉన్నాయి లిస్ట్ డిస్ప్లే చేయమని. మీరు 38 నిమిషాలు మాట్లాడింది విన్నా నేనేమంటా రాజు గారు. నేనేమంటున్నా, ఇవన్నీ కూడా ఒక గ్రామ సభ పెట్టి గ్రామ కార్యాలయం ముందు ఒక 100 సంబంధించినటువంటి మ్యాపులు పెడితే ఇక మన నాగేష్ గారు ఏమంటున్నారంటే మేము పోటలు కొట్టినాం, పోటలకు వెళ్ళిపోండి. ఏది ఈడనే అర్థమైపోతుంది, ఇక్కడనే అర్థమైపోతుంది ఎంత నెగ్లిజెన్సీ. గ్రామ మేము పోటలు పెడితే ఆడ పోటలు అనుకోవాలా, పోయి అప్పీలు పెట్టుకుంటే అప్పులు అనుకోవాలా, ట్రిబ్యునల్ పెట్టుకుంటే ట్రిబ్యునల్ అనుకోవాలా, అన్నదమ్ములకు పోతే అన్నదమ్ములకు అనుకోవాలి. ఇప్పుడు కౌలోని పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తున్నాం. దానికి ఏమైనా ఉందా, లేకపోతే ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకోపోతే మాకు బాగుంటది. ఇది కౌలుదారుల గురించి ఏంటి అని మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా. గతంలో మీరు పెట్టిన ధరణి పోర్టల్లో మరి కౌలు రైతుల పరిస్థితి మంచిగా చేస్తే నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తాం, అభినందనలు తెలుపుతామని చెప్పిన మనసు ఉండాలి అంటున్నా. నేను వేరేదంటలేను. నువ్వు చెప్పిన దాంట్లో తప్పలేదు రాజు, కరెక్టే. నువ్వు చెప్పిన దాంట్లో తప్పలేదు. నేను ఆల్రెడీ గ్రామ సభలు కండక్ట్ చేయాలనే చెప్తున్నా కదా. రామ్ గోపాల్ సార్ కి బీఆర్ఎస్ అన్న కరాటే రాజన్న గారికి మాట్లాడిన దానికి డిఫరెన్స్ చెప్తూ సొల్యూషన్ చెప్తాం దీనికి. ఇప్పుడు రామ్ గోపాల్ రావు గారు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ కూడా మీరు టైటిల్ చేసుకోవాలి, కాసరా పహాని నుంచి టిల్ డేట్ వరకు అప్డేషన్లో ఉండాలి. ఇంకోటి ట్రాన్స్పరెన్సీ డిజిటలైజేషన్ డిస్ప్లే చేయాలి గ్రామాల్లో గ్రామ సభలో అంటున్నారు. అద్భుతం, వెరీ నైస్. ఇంకోటి బీఆర్ఎస్ అన్నగారు ఏమంటున్నారు, కౌలు రైతుల గురించి మీరు ఏం తీసుకుంటున్నారు, రైట్ పోడు భూమి గురించి మీరు ఏం తీసుకుంటున్నారు. ఇంకోటి ఇంకో పాయింట్ అన్నారు కబ్జా కాలం గురించి అండ్ సాదా బైనామా గురించి. ఇవన్నీ నాకు తెలిసి ఫస్ట్ థింగ్ నేను రామ్ గోపాల్ రావు గారికి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. చట్టంలో సాదా బైనామా కౌలు రైట్స్ గురించి, పీటీ ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ గురించి ఈ భూభారతిలో ఎక్స్ట్రాడినరీగా రాశారు. సాదా బైనామా కావచ్చు, ఇందులో 9,56,000 ఏదైతే పెండింగ్ రిమెన్సెస్ ఉన్నాయో వీటిని కూడా సొల్యూషన్ తీసుకునే దిశగా ఈ భూభారతి ఆపరేట్ అవుతుంది అంటున్నాము. నాకు అద్భుతమైన ఓ డౌట్ ఏంటంటే నేను రామ్ గోపాల్ రావు గారితోనే అడుగుతాను.
టాటా ఈస్ క్యారింగ్ ఎలిఫెంట్. ఈ సామెత వెబ్బర్ గారు చెప్పారు. దేని గురించి చెప్పారు? కలెక్టరు అతి బర్డన్గా, ఎంఆర్ఓ కూడా, ఏంటి సార్ రామ్ గోపాల్ గారు, టాటా ఈస్ క్యారింగ్ ఎలిఫెంట్, అన్ని పనులు రెవెన్యూ నుంచి సివిల్ వరకు ఈవెన్ జ్యుడిషియల్ పవర్ కూడా ఆయన చేతిలో ఇచ్చేసరికి ఆ పొజిషన్ మోస్ట్ పవర్ఫుల్ అయింది. ఎట్ ద సేమ్ టైం బర్డన్ కూడా అయింది. దానివల్ల కరప్షన్స్, మిస్సింగ్ ఆఫ్ రికార్డు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ కరెక్ట్ జరగలేవు యథావధిగా హిస్టరీలో. కానీ తీసుకొచ్చి ధరణిని ఇందాక రాజు అన్నారు చూడండి, కలెక్టర్ ఈజ్ ద బాస్ ఎవరు లేరు డెమోక్రసీలో. దానికి నిదర్శనమే భూభారతి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్స్ అంటే సర్టెన్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఇంకోటి ఇది చరిత్రాత్మకంగా హిస్టరీలో ఉన్నదాన్నే తీసుకొచ్చారని. వాస్తవానికి హిస్టరీలో ఉన్నది ఓన్లీ కలెక్టర్ పొజిషన్. ఏం రామ్ గోపాల్ రావు గారు, ఏ టాటా ఈస్ కారింగ్ ఎలిఫెంట్ అంటారు. సో హిస్టారికల్లీ కలెక్టర్ పోస్టే ఏంటండి దరిద్రం పట్టించింది ఒక రకంగా, రైట్? దానికి యథావిధిగా మారుతున్న కాలంతో పాటు ప్రోగ్రెసివ్ టైంలో ఆ పవర్స్ అనేది కొంచెం డీసెంట్రలైజ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాము. ఇంకో విషయము మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ గోపాల్ రావు గారు ఏది మన కౌలు రైతులు కావచ్చు, కాసరా పహానీలు కావచ్చు, అడంగల్ డిఫరెంట్ పహానీలు కావచ్చు, అవిట్లో ఈ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. వీటిలో కాలమ్స్ ఎక్కడ పెట్టలేదు అంటున్నారు రామ్ గోపాల్ రావు గారు. కానీ వాస్తవానికి భూభారతి అంటే నేను కొంచెం హిస్టరీలో వెళ్ళి చూస్తే మా చిత్తశుద్ధి పివి నరసింహారావు గారు, వెంగళరావు గారు గురించి కూడా చెప్పారు రామ్ గోపాల్ రావు గారు, ఫాదర్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ అన్నారు. గాడ్ ఫాదర్ అండ్ గాడ్ మదర్ ఆఫ్ ది ల్యాండ్. ఎట్ ద సేమ్ టైం సీలింగ్ యాక్ట్ గురించి కూడా చెప్పారు. సీలింగ్ యాక్ట్ పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. కానీ వాస్తవానికి రామ్ గోపాల్ రావు గారు, నేను కొంచెం నా అబ్జర్వేషన్ పెడతా, ఇందిరాగాంధీ గారు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు, అద్భుతమైన చట్టము. దాంట్లో భాగంగానే టెనెన్సీ, ఎవరైతే ప్రొటెక్టెడ్ టెనెంట్ రూపంలో వాళ్ళ కోసం సపరేట్ కాలం క్రియేట్ అయ్యింది. రెవెన్యూ రికార్డ్స్లో కూడా మేజర్ చేంజెస్ అక్కడ నుంచి అయ్యాయి. చెప్పండి, అది నిజాం పీరియడ్కి వెళ్ళే ఉంది మీకు పానీలా తీసుకోవాలి. ఒకటి నీకు ఇందిరాగాంధీ కంటే ముందు 54, 55 కాసా పానీలో రక్షిత కౌంటర్ రాసిరు. 1B కాదు, 1B కాదు, టెనెన్సీ యాక్ట్ ఉన్నది, కాసరా పానీల నుంచే ఉన్నది. 1950లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది. 1950లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది. 50 అండి టెనెన్సీ యాక్ట్ కొట్టుకొని చూసుకోరు. మేము అలా మునిగి తెలియదు. 1950 టెనెన్సీ యాక్ట్ వచ్చినప్పుడు 54, 55లో కూడా రక్షిత కౌలుదారు. ఒక నిమిషం రాజు డిస్టర్బ్ చేయక నేను చెప్తాను కానీ అదే రాజన ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు ఎంత హానెస్ట్ గా ప్రజాహితానికై మాట్లాడుతున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు అన్నది కోణంలో నేను ఏమంటున్నా. ఒకటి నగేష్, 1950లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఆల్రెడీ నిజాం పీరియడ్లో ఏదైతే ఉందో మనకి ఎప్పుడు వచ్చింది ఫ్రీడమ్ తెలంగాణకు? 1954 తర్వాతే వచ్చింది కదా. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మెర్జ్ అయింది ఎప్పుడు యూనియన్లా? 1956 కదా, 1 నవంబర్ వచ్చిన తర్వాత. అది ఏదైతే ఉందో 1950లో, 1950 కంటే 1948లో రాశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ 1950లో నిజాం పీరియడ్లో అది వచ్చింది. హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ను మళ్ళీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ వచ్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ యాక్ట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ టెనెన్సీ యాక్ట్ వచ్చింది. అది 1950. 55లో ఏం చేశారు అంటే ఉన్న ఇనామ్స్ అన్ని అబాలిష్ చేసి ఇనామ్ అబాలిషన్ యాక్ట్ 1955 జూలై 20th నాడు వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో కల్టివేటర్ కాలమ్స్ అవన్నీ కూడా నేను చెప్పిన కదా 4 కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇందిరాగాంధీ చేసింది ఇక్కడ ఏం లేదు ల్యాండ్ రిఫార్మ్స్లో. ఆమె చేసింది ఒకటే గొప్ప ఆమె జీవిత కాలంలో చేసింది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో. ఫారెస్ట్ డిఫారెస్టేషన్ కావాలంటే 1/3 అది 2/3 మెజార్టీ పార్లమెంట్లో పాస్ అయితేనే డిఫారెస్టేషన్, లేకపోతే ఫారెస్ట్ కాల్ చేయడం లేదు. ఇందిరాగాంధీ పుణ్యమే ఇలా కాస్ బ్రహ్మాందరెడ్డి నేషనల్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదైతుందో తర్వాత అట్లా అదే. అంతేగాని ఇక్కడ నేను ఏమంటున్నా, మీరు అంటారు నాకు ఒకటే అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు గతంలో ఏదైతే ధరణి పోర్టల్ గురించి మాట్లాడారో వాటి సమస్యలు ఇక్కడ పునరావృతం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం పరిష్కారం అట్లా కాదు ఇస్తా గారు. నేను ఒకటి ఎక్సర్సైజ్ అన్నది కాదు, తహసీల్దార్ ఆర్డర్ మీద స్టేట్ అవే డిఆర్టీ ఎందుకు పెట్టలేదు? డిఆర్టీ పెట్టి కూడా డిఆర్టీలా ట్రిబ్యునల్ మెంబర్స్ ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఒక అడ్వకేట్ పెట్టవచ్చు, లేకపోతే ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ పెట్టవచ్చు. ముగ్గురు పెట్టిన తర్వాత డిఆర్టీ డిస్పోజల్. వీళ్ళకు కనీసం మనం ఏదైతే ఇక్కడ తహసీల్దారు వారానికి ఒకటే రోజు కండక్ట్ చేస్తాడు హియరింగు, ఆర్డీఓ వారానికి ఒకటే రోజు సాటర్డే, తర్వాత కలెక్టర్ వారానికి ఒకటే రోజు కండక్ట్ చేస్తాడు.
ఇవన్నీ వాళ్ళకు టైం ఎక్కడ డిస్పోజల్ ఎక్కడ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువైనప్పుడు వీళ్ళు ట్రిబ్యునల్ పెట్టి రెగ్యులర్ ట్రిబ్యునల్ ఉండాలి, వారానికి 5 రోజులు పనిచేసే ట్రిబ్యునల్ ఉంటే ఆటోమేటిక్ సాల్వ్. మీరు పోయేదేముంది, ట్రిబ్యునల్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది కానీ అంటే ట్రిబ్యునల్ లో వచ్చిన తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎనీ బాడీ జ్యుడిషియల్ పవర్స్ తో వస్తే అది 1 డేనే ఫంక్షన్ చేస్తుంది అన్నది లేదు. మీరు ఆ చట్టం నేను చెప్పేది నగేష్ గారు, నేను ఒక 35 ఏళ్ళు పనిచేసిన డిస్పోజల్ నేను చెప్తున్నా, డిస్పోజల్ కు సాధ్యం కాదు. తహసీల్ గారు ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే ఇండివిజువల్ కెపాసిటీలో 1 డే హియరింగ్ తీసుకుంటారు, డిస్పోజల్ చేస్తారు అంటున్నారు. 1 డే కాదు, ఆ రోజు నోటీసులు ప్రాసెస్ మళ్ళా వారం 30 నేనేమంటున్నా 30 ఏళ్ళు నడిచింది ఒక కేసు. నేను 90 డేస్ అన్నది క్లాజ్ పెట్టాం సార్. అరే 90 డేస్ ఎక్కడండి, ఏ చట్టంలో టైం లిమిటేషన్ మీద అది ఎక్కడ పోతుంది చూడండి. అది ఉన్న నీ క్లాస్ కు ఎక్కడ అథెంటిసిటీ అనేది నేను ఫాలో ఇలా మాట్లాడొద్దు మనం. 90 డేస్ లో అప్పీల్ క్లాజ్ పెట్టామంటే సెక్షన్ 9 కి నాగేష్ గారు ఇక్కడే అంటారు మీరు 90 డేస్ క్లాజ్ పెట్టిరు ఓకే, కానీ అది అవ్వకపోతే ఏం చేయాలి, అప్పీల్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ప్రాసెస్ 30 డేస్ లో అట్లా కాదండి, 30 డేస్ లో తహసీల్దార్ ముటేషన్ ఇస్తాడు. లేదు, ఇది ఫైనల్ అథారిటీ దేశం కాదు, ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. అన్నిట్లో అంటిల్ ద విక్టిమ్ గెట్స్ జస్టిఫికేషన్ అంతేగాని ఈ ప్రజెంట్ డే మోడర్న్ డే లో చీటింగ్ ఒక తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ చేస్తున్నారంటే కౌంటర్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ కోణంలో కూడా చట్టం ఇప్పుడు నేనేమంటున్నా అకౌంటబిలిటీ ఉండేసరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇంకోటి టైం లిమిట్ వస్తుంది దీంట్లో, ఆ భాగంగా నేను చెప్తున్నాను. ఇంకోటి కొత్త చట్టం మనం డిజైన్ చేసుకుంటున్నప్పుడు పైలట్ ప్రాసెస్ లో దానికి ఇంప్లిమెంటేషన్ పెట్టుకుంటున్నప్పుడు వి మస్ట్ ఫీల్ లైక్ ఆప్టిమిస్టిక్, మంచి జరగాలన్న కోణంలోనే చట్టం వస్తుంది. ఇది తలా లేదు తోకా లేదు అనడానికి మన ఇండివిజువల్ కెపాసిటీలో మనం ఎంతవరకు కరెక్టో అన్నది నాకైతే అర్థం కాదు. అది నేనేమంటున్నా, ఒకవేళ యూ బీయింగ్ ఏ రెక్టిఫై, ఇప్పుడు చట్టానికి మీరు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, చట్టం చేస్తున్నారు అంటే ప్రైవేట్ బిల్ మీ కాన్స్టిట్యూషనల్ రైట్, మీరు ఈ ప్రజాహితానికై వెళ్ళి పోర్టల్